ఎందుకో ప్రశాంతంగా కూర్చోవాలనిపించి అనుకోకుండా టెంపుల్కి వెళ్ళినాం నిన్న. అక్కడ కూడా మన పిల్లల అల్లరే సరిపోయింది. ఏదో డాలీ గారిని ఎత్తుకొని కూర్చున్నాడు మా బావ. ఇంకా మా గుమ్మవాడు అవుతుందా, నేను కూర్చోవాలి ఫస్ట్ అని వెళ్ళి కూర్చున్నది. ఫస్ట్ అయితే ఈ పక్కన కూర్చుంది, మళ్ళీ తర్వాత చెల్లి పక్కన కూర్చుంటాను కూర్చుంది. ఇంకా దొరికింది ఛాన్స్ కదా అని నేను కూడా 2-3 ఫోటోలు కొట్టేసా. అట్లనే ఈ వీడియో కూడా క్లిక్ చేసిన. ఇంకా మేమైతే అమ్మవారికి లెఫ్ట్ సైడ్ లో గర్భగుడి పక్కనే కూర్చున్నాము. ఇక్కడనే అమ్మవారికి కట్టిన చీరలన్నీ మళ్ళీ అమ్ముతా ఉంటారు. అక్కడే స్టాల్ కి ఎదురుగా కూర్చొని ఉన్నాము. వీలుంటే ఆ క్లిప్ కూడా యాడ్ చేస్తారు. ఆల్మోస్ట్ నార్మల్ గా ఉండే ప్రైస్ కి ఇవ్వడానికి ట్రై చేస్తారు, కానీ కొద్దిగా ఎక్కువకి ఇస్తారు. ఎందుకంటే వాళ్ళకు కూడా కొంచెం ప్రాఫిట్ ఉండాలి కదా స్టాల్ నడిపిస్తున్నందుకు. ఇంకా ఇదే లెఫ్ట్ సైడ్ లో కూర్చున్నామని చెప్పినాం కదా, అదే అమ్మవారి గర్భగుడి. అసలు కెమెరా అలో లేదు, బట్ నేనే అట్లా ఎవరు చూడనప్పుడు ఒక క్లిప్ తీసి యాడ్ చేసిన. మా పిల్లలు అయితే హ్యాపీగా ఎంజాయ్ చేసారు. అక్కడే ఒక 20 minutes వరకు కూర్చొని ఆ తర్వాత బయటకు అయితే వచ్చేసినాము. స్టాల్లో ఉన్న శారీస్ కూడా వీడియో తీయడానికి ట్రై చేసా, వీలుంటే మీరు కూడా చెక్ చేయండి. ఈ శారీ ఉంది కదా, ఇదైతే 13,000 అంట. వాళ్ళు చూపిస్తా ఉన్నారు. ఇంకా లోపల ఎట్లున్నాయని ఒకసారి లోపలికి వెళ్ళి ఒక చిన్న క్లిప్ తీసుకొని వచ్చేసి ఆ తర్వాత బయటకు అయితే వచ్చేసినాము. ఎంట్రన్స్ నుంచి కాకుండా నార్మల్గా ఇది పక్కన సందు ఉంటుంది, అక్కడ నుంచి వచ్చేసినాము. డైరెక్ట్గా ప్రసాదం కౌంటర్ దగ్గరికి వెళ్ళిపోతామని. ఇప్పుడు ప్రసాదం కోసం మా బావ మా గురుగాడు ఇద్దరు వెళ్ళిపోయిండు. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడనే 2 పులిహోర ప్యాకెట్లు అనుకోకుండా పడేసుకున్నాము. ఇంకా ఇప్పుడు బావని పంపించిన తీసుకురమ్మని, ఎందుకంటే ఫుల్ కోతులు వచ్చేసినాయి. చెరువు పూడిక తీస్తాలి కదా, అట్లనే గుట్టను కూడా పడగొట్టేసిండ్రు. ఇంకా ఆ గుట్టకున్న కోతులన్నీ గుళ్ళోకి ఎగబడినాయి. ఇంకా మా బావ అయితే ప్రసాదాలు తీసుకొని బయటకు వచ్చేసిండు. ఇక్కడ ప్రసాదం పులిహోర అయితే 20 రూపీస్, చక్కెర లడ్డు, బెల్లం లడ్డు అని లడ్డూని బట్టి ఉంటాయి. రవ్వ కేసరి కూడా అవైలబుల్ గా ఉంటది. ఇక్కడ వీళ్ళందరూ కూర్చొని తింటా ఉన్నారు కదా, ఇంక ఇక్కడే కూర్చొని ప్రసాదం తినేసి తొందరగా బయటకు వచ్చేసినాము. బాయ్ బాయ్.